ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదం సంభవించింది. భక్తులు వేసుకున్నటువంటి గుడారాల్లో అకస్మాత్తుగా అక్కడ మంటలు చెలరేగాయి. అయితే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఫైటర్స్ స్పందించారు, మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు వేసుకున్నటువంటి గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన దృశ్యాలు మనం చూస్తున్నాము. భయంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఇమ్మీడియట్ గా ఫైర్ సిబ్బంది స్పందించారు, మంటలను ఆర్పివేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కొన్ని కోట్ల మంది, దాదాపు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. విశేషంగా అక్కడ భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమంది భక్తులు గుడారాలను వేసుకున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ అగ్ని ప్రమాదానికి కారణాలేంటి అన్నది అక్కడ ఉన్నటువంటి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా అయితే అక్కడ గుడారాల్లో మంటలను ఆర్పివేశారు. భక్తులు వేసుకున్నటువంటి గుడారాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడికక్కడ ఫైర్ ఫైటర్స్ అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో కుంభమేళాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా దాదాపు పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అక్కడ ఫైర్ ఫైటర్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా గుడారాల్లో చెలరేగినటువంటి మంటలను అదుపు చేశారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ప్రస్తుతం మనము కుంభమేళా జరుగుతున్న ప్రదేశం ప్రయాగ్రాజ్లో మంటలు చెలరేగినటువంటి స్పాట్ను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. స్వామీజీల కోసం ప్రభుత్వం నిర్మించింది ఈ గుడారాలు. అయితే లోపల స్వామీజీలు బస చేయడానికి, వాళ్ళ సౌలభ్యం కోసం, అక్కడ స్నానాలు చేసి ఉండడం కోసం స్వామీజీల కోసం ఈ గుడారాలను ఏర్పాటు చేశారు. మరి విపరీతంగా చలి ఉన్నప్పటికీ కూడా ఎలా గుడారాల్లో మంటలు అంటుకున్నాయనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నల్లని పొగ అయితే అలుముకొని ఉంది. అక్కడ మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాము. స్వామీజీల కోసం అక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళా జరిగేటువంటి పుణ్యస్నానాలు ఆచరించే మెట్ల మీద గుడారాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే ఈ గుడారాలను ఏర్పాటు చేసింది. అయితే లోపల మరి షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా, మంటలు ఎలా చెలరేగాయన్న విషయాలకు సంబంధించి కూడా ఇంకా సమాచారం అందవలసిన అవసరం ఉంది. అయితే అగ్ని ఒక్కసారిగా చెలరేగడంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఫైటర్స్ ఇమ్మీడియట్గా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నల్లని పొగ చుట్టూతా కూడా వ్యాపించి ఉంది. మనము ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి కుంభమేళా పుణ్యస్నానాల ఘట్టాలకు సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. స్వామీజీలు బస చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇక్కడ గుడారాలను ఏర్పాటు చేశారు.